నమస్తే, నేను సిరి. జనసేన ఈ పార్టీ 2014లో స్థాపించబడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాటలు, ఎన్నోసార్లు అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. పోటీ చేసిన ప్లేసెస్లలో తను ఓడిపోవడం జరిగింది. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా తను ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మధ్యన ఉంటూ ఈసారి 2024 ఎన్నికల్లో మాత్రం 100% స్ట్రైక్ రేట్తోని తను గెలిచి చూపించారు. ప్రజల మెప్పుని గెలుచుకున్నాడు. ఏదైతే తన కళ ప్రజల మధ్యలో ఉండాలన్న కళ నెరవేరింది. అయితే ఈరోజు 11వ సంవత్సరాన్ని కంప్లీట్ చేసుకొని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో ప్లీనరీ అయితే పిఠాపురంలో జరుగుతుంది. మరి అసలు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని హర్డల్స్ ఫేస్ చేశారు, ఎలాంటివి ఫేస్ చేశారు, ఇక్కడ వరకు వచ్చారనే దాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జనసేన పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 12 సంవత్సరాలకి అడుగు పెడుతున్న తరుణంలో ఎన్నో అడ్డంకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అడ్డంకులు ఫేస్ చేశారు. ఎంతోమంది అవమానించారు. తన పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడారు. అంటే ఇంకా పిల్లల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆఖరికి చూస్తే 2024లో 100% స్ట్రైక్ రేట్ సార్. ఎట్లా అంటే అసలు ఎవరు ఊహించలేదు అసలు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, 5 శాఖలకి మంత్రిగా ఉన్నారు. సో ఎలా సాధ్యమైందంటారు సార్? అసలు ఏమనుకొని తను పూనుకొని ఈ పనులుగా అడుగు పెట్టడం జరిగింది. ఈరోజు మరి ఇలా ఉన్నారంటే దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఒక సముద్రం, ఒక పర్వతం, ఒక దేశపు జెండా అనగానే నీకు ఆయన డైలాగ్ గుర్తొస్తుంది. సముద్రం ఎవరి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు, ఒక దేశపు జెండాకున్నంత పొగరు నాకుందంటాడు. అంటే కార్యకర్తల పైన అతను వేస్తున్న ముద్ర, ప్రజలను అతను సమ్మోహనపరుస్తున్న విధానం. ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే అదొక ఫీవర్. ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం తెలుగు జాతి అంతా కూడా పవన్ ఫీవర్ అంటే ఒక ఉత్సాహం, ఒక ఉద్రేకం. పరవళ్ళు తొక్కుతున్న విధానం ఏంటంటే మరి ఎక్కడ 0.05%, ఎక్కడ 100%. ఇప్పుడు ఆయన 2 ఎన్నికలే ఫేస్ చేశాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన పుష్కర కాలంలో 12 ఏళ్ళు పవన్ ప్రయాణం, రాజకీయ ప్రయాణం. అంటే 12 ఏళ్లలో మొదటిసారి ఎన్నిక పోటీ చేయలేదు. రెండో ఎన్నిక 138 స్థానాల్లో పోటీ చేశాడు. 126 స్థానాల్లో డిపాజిట్ పోయింది. అంటే 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. 0.05%. అంటే గెలిచింది ఒకటే. ఆ ఒక్కడు కూడా పార్టీ మారాడు. ఎంత పర్సెంట్? 175లో 1 అంటే 0.05%తో ప్రారంభమయ్యాడు అసెంబ్లీ. ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 100%. అంటే దేశంలో 100% సక్సెస్ సాధించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. 21కి పోటీ చేశాడు, 21 గెలిచి కూర్చున్నాడు. అసలు ఇది ఒక పెద్ద రికార్డ్ అనమాట. ఎవరో అతను మన పాస్వాన్ కొడుకు చిరాగ్గా ఎవరో 5 సీట్లలో పోటీ చేశాడు, 5 గెలిచాడు. అది 5. ఈయన 21 సీట్లలో పోటీ చేసి 21 గెలవడం అంటే అది ఒక పెద్ద రికార్డ్ అనమాట. అంటే 100% స్ట్రైక్ రేట్. అదే కాదు, జగన్మోహన్ రెడ్డిని ఏం చేశాడు? 151 నుంచి 11కి నెట్టించాడు. అతని పతనం, ఎవరు? ఇతని ఉత్థానం. మనం వీళ్ళిద్దరిని పోల్చాలి. ఎందుకంటే 2 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, 2 నాయకులు. ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ అది పెట్టి అన్నాళ్ళు అవుతుంది 14 ఏళ్ళు. అది మొన్నే 2 రోజుల క్రితమే వాళ్ళది కూడా ఆవిర్భావ దినోత్సవం. నువ్వు కూడా వీడియో చేస్తుంటావు. 2 రోజుల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మరి జెండా ఎగరేసే పరిస్థితి కూడా లేదు. అది అంటే సెలబ్రేట్ చేసుకున్నారు సార్. అంటే పొద్దున్న జెండా ఎగరేశారు, సాయంత్రం సాయిరెడ్డి జెండా పీకేశాడు. అంటే ఇప్పుడు అదే జనసేన 11 ఏళ్ళు. ఇవాళ మరి పిఠాపురంలో ప్లీనరీ, నీకు 5 లక్షల మందితో సభ పెడతాడని అతని ప్రసంగాలు ప్రజల్లో ఎంత ఆలోచన రేకెత్తిచ్చాయి. ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటులో అతను చంద్రబాబుతో ములాఖత్ అవ్వడం, అక్కడికక్కడ పొత్తుని ప్రకటించటం, బీజేపీతో సంప్రదించకుండా. ఆ తర్వాత బీజేపీ పొత్తులోకి వచ్చింది.
అది కదా అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్నే మార్చేసింది. అది కదా జగన్మోహన్ రెడ్డి పతనానికి మొదటి రాయి ఎత్తింది. నాది అక్కడ పడిందని మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇవాళ అతను ఎన్ని అవమానాలు భరించాడు, ఎన్ని పరాభవాలు ఎదుర్కొన్నాడు. ప్రజలు ఆయన్ని తిరస్కరించారు, కానీ ప్రజల యొక్క మద్దతు పొందాడు. 100% స్ట్రైక్ రేట్. తిరస్కరించిన గడ్డ మీదే జెండా ఎత్తడంలో ఉన్న ఆనందం అదే సముద్రం అన్నది, అదే పర్వతం అన్నది, ఒక దేశపు జెండాకున్నంత పొగరు అన్నది అక్కడే అన్నమాట. మొన్న కూడా మాట్లాడుతూ ఏమన్నాడు, యుద్ధం చేసే రాస్తా నాది అన్నాడు. ఏ రాస్తాలో అయితే యుద్ధం చేస్తామో, ఏ రస్తాలో అయితే అపజయం అద్భుత విజయం అవుతుందో, ఏ రస్తాలో అయితే మరణం మహాప్రభంజనంలాగా జ్వలిస్తుందో అదే నా రాస్తా అన్నాడు, అదే నా మార్గం అన్నాడు. షంషేర్గా చెప్పేశాడు, ఏది ఎవరైతే నా వెంట నడుస్తారో వాళ్ళే రండి, నాకు అడ్డం పడే వాళ్ళు పక్కకు తొలగండి అన్నాడు. కొంతమంది అడ్డం పడాలని చూశారు. మొన్న వరకు కూడా చూసాం కదా అసలు, చాలా వరకు అసలు జనసేనని అంటే విడగొట్టాలని చెప్పేసి, కూటమి నుంచి విడదీయాలని చెప్పేసి ఎన్నో అనేక ప్రయత్నాలు చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే బయటకు వచ్చి ఒకటే మాట, ఏది ఏమైనా చేసినా మేము ఇట్లనే ఉంటాం, ఇంకా 15 సంవత్సరాల పాటు మేము ఇట్లానే ఉంటాం, ఇంకా ఇది ఎవరేం చేసినా వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ ఓపిక అన్నట్టు మాట్లాడడం అంతే జరిగింది. కదా. మరో 10 ఏళ్ళు చంద్రబాబే ముఖ్యమంత్రి, ఈ కూటమి 15 ఏళ్ళు ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు 15 ఏళ్ళు లేదు. అంటే 2040 దాకా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ముఖ్యమంత్రి మర్చిపోవటమే. ఒక దెబ్బకి ఆ పార్టీలో వలసలు పెరిగాయి, అవును సార్. ఒక దెబ్బకి అందరూ జైళ్ల పాలు అవుతున్నారు, కేసులు. అంటే ఇవాళ నీకు ఇచ్చాపురం దగ్గర నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీకి నీకు అసలు సందు దొరకని పరిస్థితి. అటు జనసేన, ఇటు తెలుగుదేశం, బీజేపీ. ఇప్పుడు ఉత్తరాంధ్రలో 32 స్థానాల్లో 2 స్థానాలు వచ్చాయి జగన్కి, ఇంకెక్కడ స్థానం ఉంది? ఈ మిగతా జిల్లాలన్నిటిల్లో 2 స్థానాలు వచ్చాయి. అంటే అతను గెలిచిన 11 స్థానాల్లో ఇప్పుడు నేను చెప్పిన జిల్లాల్లో అతనికి వచ్చింది 4, 7 రాయలసీమలో వచ్చాయి. అంటే ఎలా జగన్ పట్టు కోల్పోయాడు, పవన్ ఎలా పట్టు బిగించాడు అనేది ఒక పెద్ద లెసన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇవాళ జనసేన ఉత్సాహం పరవళ్ళు దొక్కుతోందంటే, నిన్న నాదెండ్ల మనోహర్ కూడా మాట్లాడుతూ ఏమన్నాడు, అది ఫ్లెక్సీలు, ఆ కట్టిన పోస్టర్లు అవన్నీ కూడా తీసేయాలి మనమే అంటూ దానికి ఒక కమిటీని కూడా పెట్టుకున్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాళ్ళే శుభ్రం చేస్తాము. అంటే ఇక్కడ సామాజిక బాధ్యత. పవన్ కళ్యాణ్ తను సంపాదించుకున్నదా ప్రజలకి ఖర్చు పెట్టిన విధానం, విపత్తుల్లో ₹1 కోటి విరాళం ఇవ్వటం, కౌలు రైతులకి ₹1 కోటి పంచిపెట్టడం, ఏది ఆత్మహత్యలు చేసుకున్నాడు, ఉద్దానం సమస్య అసలు తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్. ప్రజల దృష్టికి తేవటం కాదు, ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి పింఛన్లు ఇప్పించాడు కిడ్నీ బాధితులకు. అంతర్జాతీయంగా వైద్య నిపుణుల్ని రప్పించి ఆ ఉద్దానం సమస్య, అక్కడ ఒక పెద్ద పరిశోధనా కేంద్రం, ఒక వైద్యశాల, ఎక్కడ జబ్బుందో అక్కడ మందేయాలి. అమరావతి రైతులు, మహిళలకు అతను అండగా ఉన్న విధానం, రాయలసీమ అనంతపురంలో అతను పాదయాత్ర చేసి అక్కడ రైతులతో మమేకం కావడం. అంటే జనంలో ఉన్నాడు, కష్టంలో వెన్నంటి నిలిచాడు. ఇవాళ ఒక పర్వతంలాగా మారాడు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు కలవరిస్తున్నాడు? ఇప్పుడు అసలు అతను ఒక సనాతన ధర్మం ఎత్తుకున్నాడు. ఏదో దుస్తులు కూడా మార్చి, ఏంటి అప్పుడు అమ్మవారి భక్తుడిగా దీక్ష ఒకటి తీసుకొని, వారాహి దీక్ష, వారాహి యాత్ర, అతని రథం పేరే వారాహిగా పెట్టుకుని అటు సనాతన ధర్మాన్ని భుజాన్ని ఎత్తుకుని, ఎవరైనా సరే హిందూ మతానికి గనక మీరు ఇబ్బంది పెడితే అది తప్పు అంటూ పరమత సహనాన్ని బోధిస్తూ అటు మత సామరస్యానికి పాటుపడటం, ఇటు ప్రజాసేవ చేయడం, అటు సినిమాల్లో మళ్ళా అతను అటు ఆయన అభిమానుల్ని రంజించటం,
అంటే ఒక నాయకుడు ఎలా ఎదిగాడు, ఆ పార్టీ ఎంత గొప్పగా ప్రజామోదం పొందింది అంటే ఇక భవిష్యత్తు జనసేనది, జగన్ సేనది కాదు. అంటే జగన్ సేన అనకూడదు, దాన్ని సైతాన్ సేన అనాలి. ఎందుకంటే షర్మిలే అన్నది. ఏది సైతాన్ సేన, షర్మిలని పెట్టిన ఇబ్బందులు. అంటే ఇక్కడ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, ఆ కుటుంబం మెగా ఫ్యామిలీలో ఒక చక్కటి ఐకమత్యం, కట్టు, అది కదా కుటుంబం, తోబుట్టువుల మధ్య అభిమానాలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కుటుంబం చెల్లెళ్ళని కన్నీళ్లు పెట్టించటం, అమ్మని కోర్టులో నిలబెట్టడం, అక్కడ అంజనమ్మ చిరంజీవి తల్లి, పవన్ కళ్యాణ్ తల్లి, ఆమెను గౌరవించే విధానం. కోర్స్ అంజనమ్మని బూతులు తిట్టిన వాళ్ళంతా వాళ్ళు జైలు పాలయ్యారు. పవన్ కళ్యాణ్ పెళ్ళాలను తిట్టిన వాళ్ళంతా ఇవాళ జైలు పాలవుతున్నారు. అంటే కన్ను మిన్ను కానగా రాకుండా విర్రవీగితే పతనం, వినయం విధేయతతో ఉంటే గెలుపు దారితీస్తుంది, ఉత్థానం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.